హాయ్ అందరికీ. నోరూరించే కరివేపాకు పచ్చడి. అండ్ నోరూరించడమే కాదు, ఇది చాలా అంటే చాలా మంచిది హెల్త్‌కి. అండ్ గ్రే హెయిర్‌ని తగ్గిస్తుంది, నుళ్ళు పురుగుల సమస్య తగ్గిస్తుంది. అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కరివేపాకు గురించి తెలియనిది ఏమీ లేదు. అది మనకి గాడ్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అంటారు. సో నేచర్ ఇచ్చిన గిఫ్ట్‌ని మనం చాలా మంచిగా యూస్ చేసుకోవాలి. సో రెసిపీ అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో సేమ్ అలా ఫాలో అయిపోండి. స్పైసీ తక్కువ వేసి పిల్లలకి కనుక ఇది పెడితే చాలా అంటే చాలా హ్యాపీగా తింటారు. అండ్ చాలా ఇష్టంగా కూడా తింటారు. డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ రెసిపీ. జస్ట్ ఒక 10 to 15 minutes మీది కాదు అనుకుంటే కనుక మంచి రెసిపీ. చాలా అంటే చాలా బాగుంటుంది. కరివేపాకు పొడి చేసుకుని తిన్నా బాగుంటుంది. మొదటి ముద్దలో కానీ మనము కరివేపాకు పొడి పిల్లలకి పెట్టినట్టయితే వాళ్ళకి గ్రే హెయిర్ అంటే రాదు. ఉన్న గ్రే హెయిర్ కూడా కొంచెం తగ్గుముఖం పడుతుంది. అండ్ నుళ్ళు పురుగులు చిన్నపిల్లలకి చాలామందికి ఆ సమస్య ఉంటుంది. సో ప్రతి దానికి టాబ్లెట్స్ అని ఇలా వెళ్ళే బదులు ఇట్లాగా మనకి నేచర్ ఇచ్చిన దాంట్లోనే బెస్ట్గా హెల్తీగా ఉండడానికి ట్రై చేయాలి. అందుకే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేసుకోండి. అండ్ మీకు ఈ కరివేపాకు పచ్చడి గురించి ముందే తెలుసా? యాక్చువల్గా ఇది మనం ఆన్లైన్లో కొనాలంటే 1/2 kg 250-300 ఉంది. సో దానికంటే మనం ఇవన్నీ మనకి ఇంట్లో దొరికేవే, చాలా తక్కువ కాస్ట్లో. ఇది పెద్ద కష్టమేమీ కాదు. మనం ఫస్ట్ కరివేపాకుని మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఇంట్లోనే జస్ట్ ఒక కాటన్ క్లాత్ మీద ఆరపెట్టేసుకోండి. ఒక 1/2 అవర్లో ఆరిపోతుంది. తడి అంతా తగ్గిపోయాక మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. ఒక 10 to 15 minutes టైంలో అయిపోతుంది. ఈ 10 to 15 minutes టైం మీరు కనుక స్పెండ్ చేస్తే మీ పిల్లలకి కానీ మీకు కానీ లేదా పెద్దవాళ్ళకి కానీ మంచి హెల్తీ రెసిపీ ఇచ్చినట్టు అవుతుంది. ఇంట్లో ఏ కూర లేనప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే జనరల్గా మనము ఏదన్నా లైక్ పులిహోర కానీ కర్రీస్లో కానీ ఉప్మాలో కానీ కరివేపాకు వస్తే ఆ టేస్ట్ నచ్చక మనం అలా పక్కన పెట్టేస్తాము. సో అట్లా పెట్టే బదులు ఇలా చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. ఎస్పెషల్లీ పిల్లలు బాగా మంచిగా తింటారు. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. ఇది ఫస్ట్ నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ చేసి తీసుకొచ్చినప్పుడు మా నిషిత తినేదన్నమాట. సో తనకి ఇది చాలా ఫేవరెట్ అయిపోయింది. సో అండ్ హెల్దీ కూడా. నేను చెప్పినట్టు కరివేపాకు చాలా అంటే చాలా మంచిది, అందరికీ తెలిసిన విషయమే. సో అందుకే చెప్తున్నాను, స్పైసీ తక్కువ వేసి పిల్లలకి చేయండి. మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేసి ఎలా ఉంది, మీకు ఎలా వచ్చింది అనేది ప్లీజ్ నాకు షేర్ చేయండి. సో దట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో మీలో ఎంతమంది ట్రై చేశారు, మీకు ఆల్రెడీ తెలుసా ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం. హోప్ మీకు ఈ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేసి అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి, నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను, డీటెయిల్గా ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. Close till I get up. Time is barely on our side.